ఖుర్బానీ యొక్క మాంసం ఎన్ని రోజుల వరకు తినవచ్చు? అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహ్. నేను మీ శ్రేయభిలాషి హాఫీజ్ బయాజిస్ సిరాజీ. నా ప్రేమ సోదర మహాసేవులారా, బక్రీద్ యొక్క పండుగలు అల్హమ్దులిల్లా చాలామంది ఖుర్బానీ అయితే ఇస్తారు. ఖుర్బానీ యొక్క మాంసం మన యొక్క బంధుమిత్రులు చాలామంది మనకి ఖుర్బానీ మాంసం ఇస్తారు. ఒకేసారి అంత మాంసం ఏం చేయాలో మనకు అర్థం కాదు. ఎందుకంటే చాలామంది ఖుర్బానీ ఇస్తారు కాబట్టి మామూలుగా మనం 1 కిలో లేదంటే 2 కిలోలు 3 కిలోలు లేదంటే అరకిలో ఇలా తెచ్చుకొని మన యొక్క రోజుని మనం గడుపుతాం ఒకవేళ తెచ్చుకోవాలంటే. కానీ బక్రీద్ యొక్క పండుగలు అల్హమ్దులిల్లా చాలామంది ఖుర్బానీ అయితే ఇస్తారు. సో ఆ మాంసం అంతా కూడా ఒకేసారి తినాలా లేదంటే ఎన్ని రోజులకు తినవచ్చు అని చెప్పి ఈ యొక్క సందేహం చాలామందికి ఉంటుంది. ధార్మికంగా చూసుకుంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు తెలియజేసిన విషయం ఏంటంటే ఖుర్బానీ మాంసం ఎన్ని రోజుల వరకైనా కూడా తినవచ్చు. సో అందుకనే ఖుర్బానీ మాంసం ఖుర్బానీ రోజుల్లోనే, అంటే 3 రోజులు ఏదైతే ఉంటుందో పండుగ తర్వాత ఆ 3 రోజుల్లోనే కంప్లీట్ చేయాలా, లేదంటే ఒక వారం రోజులు, లేదంటే జిల్హిజ్జా యొక్క నెల ఏదైతే ఉంటుందో ఆ జిల్హిజ్జా నెలలో మాత్రమే ఖుర్బానీ మాంసం అనేది మనం కంప్లీట్ చేయాలా అంటే అలా ఏమీ లేదు. ఖుర్బానీ మాంసం ఒక పవిత్రమైన మాంసం అది. సో దాన్ని గౌరవిస్తూ కూడా ప్రతి ఒక్కరూ ఎన్ని రోజులైనా సరే తినవచ్చు. కాకపోతే వృధా చేయకూడదు, వృధా అనేది చేయకూడదు. ఈ యొక్క విషయాన్ని గమనించుకొని ఖుర్బానీ మాంసం ఎన్ని రోజులైనా తినవచ్చు అనే మాటని మీరు ఆలకించగలరు. జజాకుముల్లాహు ఖైర్.